అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్ర నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 20 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి సప్తమి, నక్షత్రం ధనిష్ట, కరణం బాబా పాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ఐనేత్ర, రోజు మంగళవారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:06 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:42 నుండి 5:25 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:52 నుండి 10:35 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 20వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి కృతిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభ రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి మంగళవారం నాడు మీకు ఈ మధ్య ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యం అనిపించే రోజుగా ఉంటుంది. వినోదం, ఆట విడుపులు మీకు సేద తీరగలవు. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలు మదుపు చేయండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులున్నాయి. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మరింత దగ్గర అవుదామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరి ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని బాగా అప్సెట్ చేయవచ్చు. ఈరోజు పాత రుణాన్ని కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధనపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్న అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. సంతాన ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ మంచిది కాదు. ఈరోజు ప్రేమికులకు ఎంతో మనోహరమైన దినం. వారి హృదయ ద్వారాలు తెరిచి తన ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తీకరించడానికి తగిన రోజు. వృద్ధులు ఈరోజు ఎంతో సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు. వారు కొత్త ఆధ్యాత్మిక లేదా కొత్త పద్ధతులు చేపట్టడానికి ఇది మంచి రోజు. చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా దౌత్యపరంగా నిర్వహించాలి. అధిక విశ్వాసము లేదా తప్పుగా వెంచనున్న నమ్మకం వినాశకరమైనది కావచ్చు. వ్యక్తిని పొందడానికి ఈరోజు చాలా మంచి రోజు. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం ఉండడం వల్ల పూర్తిగా పాడు కావచ్చు. ఈరోజు రాణించాలని ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు తీసుకెళ్తుంది. ఆహారం, వ్యాయామం, అతిపెద్ద విధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరి రోజంతా ఫిట్గా ఉంచుతుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలరని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్టే. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ యొక్క సామూహిక నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్పనున్నారు. దాంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనుల్లో అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో అత్యంతమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటి మంచి చెడ్లను పరిశీలించండి. ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతుల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు మీకు ఉన్నతాధికారులను మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా లేదా గుడి ద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త.
బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే మీకు ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ అపిట్లే దూరం చేసిస్తారు. మీకు మీరుగా ఎంతో సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పనిపైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాల నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలు, గతం గురించిన కలల్లోనూ కూరుకుపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడే సమస్యల వల్ల కూడా గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నంబర్ కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. చేతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు మీరు వారి యొక్క స్నేహితులను అప్పుగా అడగండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి. ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు సమయం దొరుకుతుంది. ఈరోజు మీకు జీవిత భాగస్వామితో ఆర్థికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనకి మీకు గుండె చోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. వృషభ రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృషభ రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7, పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికర పదార్థాలను పంపిణీ చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.